హలో వ్యాస్, దిస్ ఇస్ స్నిగ్ధ. ఈరోజు మీకోసం లెనోవో స్మార్ట్ ఫోన్, హోండా న్యూ కాన్సెప్ట్ బైక్, మన ఇండియన్ మార్కెట్లోకి వచ్చిన న్యూ గ్యాడ్జెట్స్ రెడీగా ఉన్నాయి. సో మన గ్యాడ్జెట్ వల్ని స్టార్ట్ చేద్దామా? ముందుగా మన ఫస్ట్ సెగ్మెంట్లో వరల్డ్ గ్యాడ్జెట్ టూర్లో ఇంటర్నేషనల్ గ్యాడ్జెట్స్లో ఎటువంటి గ్యాడ్జెట్స్ ఉన్నాయి అన్న విషయం మీకు అందిస్తుంది ఈ మా సెగ్మెంట్. సో ముందుగా మన ఈ సెగ్మెంట్లో లెనోవో S90 ఈ ఫోన్ 2015లో కొత్తగా వరల్డ్ వైడ్గా మార్కెట్లోకి దూసుకెళ్ళొచ్చేసింది. సో మరిన్ని స్పెసిఫికేషన్స్ తెలుసుకోవాలంటే మనం ఈ సెగ్మెంట్లోకి ఎంటర్ అయిపోవాల్సిందే. లెనోవో సరికొత్తగా మార్కెట్లో తన హవా చూపిస్తోంది. ఇప్పటికే మార్కెట్లో 2015 సంవత్సరంలో లెనోవో A6000కి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇంకా ఈ ఫోన్ పై క్రేజ్ తగ్గకముందే ఈ కంపెనీ తెలివిగా మరో ఫోన్ ని వరల్డ్ మార్కెట్లో రిలీజ్ చేసింది. దీని పేరు లెనోవో S90. ఇప్పటికే A6000 ఆన్లైన్ మార్కెట్లో బుకింగ్స్ తో హడావిడి చేస్తుంటే అంతలోనే మరో మోడల్ మార్కెట్లోకి దింపి మరోసారి తమ మోడల్స్ తో వేరే మోడల్స్ కి గట్టి పోటీనిస్తోంది ఈ కంపెనీ. మరి ఈ S90 ఫీచర్స్ చూస్తే 5-inch డిస్ప్లేని కలిగి 1GB ర్యామ్ మరియు 13 మెగాపిక్సెల్ రేర్ కెమెరాతో 129 గ్రామ్స్ వెయిట్ ని కలిగి ఉంటుంది. ఇంటర్నల్ ఫీచర్స్ చూస్తే 1.2 GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో పాటు ర్యామ్ 1GB, ఇంటర్నల్ స్టోరేజ్ 16GB గా ఉంటుంది. కెమెరాలో కూడా ఫ్రంట్ కెమెరా అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం చూస్తే సెల్ఫీ ప్రియులకి 8 మెగాపిక్సెల్ కెమెరా ద్వారా మంచి క్లారిటీ అండ్ క్వాలిటీ పిక్చర్స్ ని తీసుకుని తమకు నచ్చిన నెట్వర్క్స్ లో తమ ఫోటోని వెంటనే అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక దీని కాస్ట్ విషయానికి వస్తే 19,990 రూపాయలకు లభిస్తుంది. ఇంత ప్రైస్ ట్యాగ్ తో పాటు మంచి ఫీచర్స్ కూడా ఈ ఫోన్ లో ఉన్నాయి. మన ఇండియన్ మార్కెట్ లో కూడా ఈ ఫోన్ లభ్యమవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంతకు ముందు వచ్చిన ఫోన్ లెనోవో మోడల్ A6000 ఈ మోడల్ తో పోల్చి చూస్తే కాస్త బెటర్ అనిపిస్తుంది. ఎల్జీ ఇంతకుముందు ఫ్లెక్స్ ఫోన్స్ని ప్రపంచవ్యాప్తంగా ఇంట్రడ్యూస్ చేసింది. దాని రెస్పాన్స్ చాలా బాగా ఉండటంతో మరోసారి ఎల్జీ తమ ఇన్వెన్షన్ అండ్ క్రియేటివిటీతో మనం ముందుకు తీసుకొచ్చింది ఫ్లెక్స్ 2 ఫోన్. మరి ఈ ఫోన్ ఎందుకు బెండ్ అవుతుందో దానికి గల ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు చూసేద్దాం. ఎల్జీ అంటే కన్జ్యూమర్ గుడ్స్ లో దిట్ట. కానీ ఎల్జీ అక్కడితో ఆగిపోకుండా మరో అడుగు ముందుకేసింది. ఇప్పుడున్న కాంపిటేటివ్ కల్చర్లో తాము కూడా ఉన్నామని తమ స్పెషల్ ఫీచర్స్ అండ్ టెక్నాలజీతో మార్కెట్లో తమ మోడల్ని లాంచ్ చేసింది. మొబైల్స్లో కూడా తాము బెస్ట్ అనిపించుకుంది.
ఎల్జీ మొట్టమొదటిగా ఫ్లాట్ ఫోన్స్ ని కాకుండా కాస్త తెలివిగా ఆలోచించి మార్కెట్లో మొట్టమొదటిసారిగా ఫ్లెక్స్ ఫోన్ ని లాంచ్ చేసింది. దీంతో చాలా మంచి ఆదరణ లభించడంతో వరల్డ్ వైడ్ గా ఎల్జీ తనదంటూ ఒక స్థానాన్ని నిలబెట్టుకుంది. మొబైల్ మార్కెట్లో అలా తమ మోడల్స్ ని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ మిగతా ఫోన్స్ కి మంచి పోటీనిస్తుంది. మార్కెట్లో రిలీజ్ చేసిన ఫ్లెక్స్ మోడల్ ఫోన్ మంచి పేరు తెచ్చిపెట్టడంతో ఎల్జీ ఫ్లెక్స్ 2ని మళ్ళీ మార్కెట్లోకి దించింది. ఇది త్వరలోనే వరల్డ్ మార్కెట్లో లాంచ్ కానుంది. ఇది ఎల్జీ ఫ్లెక్స్ కన్నా కాస్త అప్గ్రేడ్ చేసి ఎల్జీ లవర్స్ కి అందిస్తోంది. ఇక దీని ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. దీని డిస్ప్లే 5.5 ఇంచెస్ 1080x1920 పిక్సెల్ రెజల్యూషన్ ని కలిగి ఉంటుంది. అలానే హై క్వాలిటీ పిక్చర్స్ ని కూడా అందిస్తుంది. కాకపోతే ఇది సింగిల్ సిమ్ స్లాట్ ని కలిగి ఉంటుంది. ఇక దీని ఓఎస్ ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్. ఇక దీని ఇంటర్నల్ కెపాసిటీ చూస్తే ఆక్టోకోర్ ప్రాసెసర్ 64-బిట్ స్నాప్డ్రాగన్ 810. ఇక దీని ఇంటర్నల్ కెపాసిటీ చూస్తే ఆక్టోకోర్ ప్రాసెసర్ 2GB ర్యామ్ తో దీని ఎక్స్ట్రా పనితీరును చూపిస్తుంది. దీనిలో రేర్ కెమెరా 13 మెగాపిక్సెల్. Let's take a short break in Gadget World. మైక్రోమాక్స్ ఎప్పటికప్పుడు పెద్ద ఫోన్స్ అన్ని మంచి ఫీచర్స్తో మన ముందుకు బడ్జెట్ ఫోన్స్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఈసారి కూడా అదే బడ్జెట్ ఫోన్ని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసింది. దాని పేరే మైక్రోమాక్స్ యురేకా. చూడటానికి స్లీక్ అండ్ స్టైలిష్గా కనిపిస్తుంది. పెద్ద ఫోన్స్లోకి ఈ ఫోన్ కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు. సో మరి యురేకా ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ చూసేద్దాం. మైక్రోమాక్స్ అంటేనే బడ్జెట్ ఫోన్ అని నిరూపించుకుంది ఇప్పటిదాకా. మంచి ఫీచర్స్తో హై మెగాపిక్సెల్ కెమెరా రెజల్యూషన్తో అందరికీ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో మైక్రోమాక్స్ ప్రయత్నిస్తూనే ఉంది. ఈసారి కూడా మార్కెట్లోకి మరో మంచి బడ్జెట్ ఫోన్తో మన ముందుకొచ్చేసింది. దీని పేరే మైక్రోమాక్స్ యురేకా. కాకపోతే మైక్రోమాక్స్ అన్న పేరు ఎక్కడా కూడా ఫోన్ మీద కానీ బాక్స్ మీద కానీ కనిపించదు. ఎందుకంటే మైక్రోమాక్స్ యురేకా అన్న కంపెనీతో టైఅప్ అయి మార్కెట్లోకి ఈ ఫోన్ ని లాంచ్ చేసింది. ఇక ఈ కంపెనీ మొట్టమొదటిగా ఇండియన్ మార్కెట్ లో మైక్రోమాక్స్ తో కలిసి తమ మోడల్ ని లాంచ్ చేసింది. ఇక దీని మెనూ స్టైల్ ఐకాన్స్ చూస్తే జియోమీ ఫోన్ లా కనిపిస్తుంది. ఇక దీని ధర కూడా 8,999 రూపాయలు మాత్రమే. ఇది డ్యూయల్ సిమ్ స్మార్ట్ ఫోన్. దీని ఓఎస్ ఆండ్రాయిడ్ 4.4 కిట్కాట్. ఇక దీని డిస్ప్లే చూస్తే 5.5 ఇంచ్ HD IPS డిస్ప్లే విత్ గొరిల్లా గ్లాస్. దీనిలోని రేర్ కెమెరా 13 మెగాపిక్సెల్.
అలానే ఫ్రంట్ కెమెరా వచ్చేసి 5 మెగాపిక్సెల్. ఇక దీని ఇంటర్నల్ మెమరీ 16 GB. దీన్ని మైక్రో SD కార్డ్ ద్వారా 32 GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 2500 mAh. ఓవరాల్ గా చూస్తే ఈ ఫోన్ లో ప్లస్ పాయింట్స్ గుడ్ పర్ఫార్మెన్స్, గ్రేట్ కెమెరా, దీనికి ఉన్న నెగటివ్ ఫీడ్బ్యాక్, యావరేజ్ బ్యాటరీ లైఫ్. కొత్త మోడల్స్ లో ఆసక్తి ఉన్నవారు ఈ ఫోన్ ని ప్రిఫర్ చేయొచ్చు. ఆన్లైన్ మార్కెట్ లోనే ఈ ఫోన్ లభ్యమవుతోంది. మార్కెట్లో ప్రూవ్ చేసుకొని మంచి పేరు సంపాదించుకొని మంచి ప్రాఫిట్లో ఉన్న మొబైల్ కంపెనీ Xiaomi. ఇప్పుడు ఇండియన్ గ్యాడ్జెట్ లవర్స్ పల్స్ పట్టిన ఈ కంపెనీ ఈసారి తమ గ్యాడ్జెట్ సైజ్ పెంచింది. అదే Xiaomi Mi Note Pro. మరి Xiaomi Mi Note Pro డీటెయిల్స్ మీద హ్యావ్ ఎ లుక్. ఒకప్పుడు మన చేతుల్లో ఫోన్ ఎంత చిన్నగా ఉంటే అంత ఫ్యాషన్. మారుతున్న కాలంతో పాటు ఇప్పుడున్న ట్రెండ్ కూడా మారింది. స్మార్ట్ ఫోన్ హవా వచ్చేసింది. ఇప్పుడు మన చేతుల్లో ఎంత పెద్ద డిస్ప్లే ఫోన్ ఉంటే అంత బాగా మనం ఫోన్ ని యాక్సెస్ చేసుకోవచ్చు అన్న విషయం అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు చాలా మంది పెద్ద డిస్ప్లే ఉన్న ఫోన్స్ నే ప్రిఫర్ చేస్తున్నారు. దీన్ని బట్టి ఫోన్ కంపెనీస్ కూడా వారి ఫోన్ డిస్ప్లేస్ ను పెంచుతూ వచ్చాయి. మరి ఆ కోవలోకి కొత్తగా మార్కెట్ లోకి వచ్చింది Xiaomi Note, అలానే Xiaomi Note Pro కూడా. ఫ్యాబ్లెట్ మోడల్ లాంచ్ అయిన విషయం తెలుసుకున్న వెంటనే గ్యాడ్జెట్ లవర్స్ కేవలం 3 నిమిషాల్లోనే బుకింగ్స్ ను పూర్తి చేశారు. ఇది Xiaomi చరిత్రలో ఓ రికార్డ్ గా మారింది. 3 నిమిషాల తర్వాత ఈ ఫోన్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. ఇక ఈ ఫోన్ డ్యూయల్ సిమ్ స్లాట్స్ ని కలిగి ఉంటుంది. ఒకటి మైక్రో సిమ్, అలానే మరొకటి నానో సిమ్ స్లాట్. ఇక దీని డిస్ప్లే 5.7 ఇంచ్ డిస్ప్లే విత్ గొరిల్లా గ్లాస్, అలానే బ్యాటరీ లైఫ్ 3000 mAh. ఇక దీని కెమెరా 13 మెగాపిక్సెల్ రేర్ కెమెరా with Sony CMOS sensor and two-tone flash from Philips. Front camera kuda 4 megapixel. Let's take a short break in Gadget World. ఫ్యూచర్లో బైక్లు కూడా కార్లా కనిపిస్తాయి. ఇటీవలే హోండా కంపెనీ వారు ఫ్యూచర్లో బైక్ ఎలా ఉంటుంది అని ఒక కాన్సెప్ట్ బైక్ని వరల్డ్ ఆటో షోలో డిస్ప్లే చేయడం జరిగింది. ఫ్యూచర్లో ఏం చేస్తుంది, ఎలా నడుస్తుంది అన్న విషయంపై ఒక లుక్.
ఫ్యూచర్లో మనం నడపబోయే బైక్స్ కూడా కార్స్ లా కనిపించబోతున్నాయి. ఎందుకంటే మన టెక్నాలజీలో మార్పులు ఆ రేంజ్లో వస్తున్నాయి. ఇటీవలే ఇంటర్నేషనల్ హోండా సంస్థ వారు ఫ్యూచర్లో బైక్ ఎలా ఉండబోతుంది అన్న విషయంపై ఒక ఆటో షోలో తమ ఫ్యూచర్ బైక్ మోడల్ని డిస్ప్లే చేశారు. ఇది చూడడానికి ఓ మినీ సైజ్ కార్ లా కనిపిస్తుంది. కూర్చున్నప్పుడు ఓవరాల్ గా కార్లో వెళ్తున్న ఫీలింగ్ ను తలపిస్తుంది. కాకపోతే ఒక్కరి గురించి చేసిన ఈ బైక్ చాలా చిన్నదిగా కనిపిస్తుంది. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే అవసరం ఉన్నప్పుడు బైక్ లా లేదంటే కార్ లా లోపల కూర్చొని యూజ్ చేయొచ్చు. ఈ ఫ్యూచర్ బైక్ కి పెట్టిన పేరు 3RC కాన్సెప్ట్ బైక్. ఈ ఆటోమొబైల్ కంపెనీ వారు ఎప్పటికప్పుడు తమ టెక్నాలజీని ఉపయోగించి ఫ్యూచర్ లో బైక్స్ అనేవి ఎలా ఉంటాయి అని మోడల్స్ ని ప్రెజెంట్ చేస్తుంటారు. అలాంటివే కొన్ని ఫ్యూచర్ బైక్స్. So that's all for this week. Malli next week marini interesting gadgets so me mundu untanu. This is Snigdha signing off.